అన్నమయ్య జిల్లా ఉబలవారిపల్లె పిఎస్లో పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. 9 గంటల పాటు పోసానిని విచారించారు ఎస్పీ విద్యాసాగర్. ఉబలవారిపల్లె పిఎస్ నుంచి పోసానిని రైల్వే కోర్టుకు తరలించారు. పోసానిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు. పోసానికి 111 సెక్షన్ వర్తించదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఉబలవారిపల్లె పిఎస్లో పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. 9 గంటల పాటు పోసానిని విచారించారు ఎస్పీ విద్యాసాగర్. ఉబలవారిపల్లె పిఎస్ నుంచి పోసానిని రైల్వే కోర్టుకు తరలించారు. పోసానిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు. పోసానికి 111 సెక్షన్ వర్తించదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ప్రస్తుతం రైల్వే కోర్టు సంబంధించిన కోర్టు వద్ద ఉన్నారు. శివారెడ్డి, మీ దగ్గరున్న సమాచారం ఏంటి? అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు సంబంధించి నిన్న ఒక క్లారిటీ లేదు, బట్ అరెస్ట్ చేసే సమయంలో ఇచ్చిన నోటీసులకు సంబంధించి కూడా క్లారిటీ లేదు. ఏ క్లారిటీ లేకుండానే 9 గంటలు విచారణ చేశారు. ఇప్పుడు కోర్టులో హాజరుపరిచారు అండ్ 111 సెక్షన్ కూడా విధించారు, అది వర్తించదు అన్నట్టుగా కూడా వాదనలు వినిపిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తిక్, రైల్వే కోర్టు వద్ద ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళిని కొద్దిసేపటి కిందటే కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. అయితే దాదాపుగా 9 గంటల పాటు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో విచారించిన పోలీసులకు సంబంధించి, అదేవిధంగా ఎస్పీ విద్యాసాగర్ సంబంధించి ఎట్లాంటి వివరాలు మీడియాకి వెల్లడించేదు. హుటాహుటిన ఓబులవారిపల్లి నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మ్యాజిస్ట్రేట్ ముందు వాదోపవాదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే నిన్న రాత్రే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ సుమారుగా 9 గంటలకు పైగా విచారణ చేపట్టిన అనంతరం రైల్వే కోర్టుకు హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బిఎన్ఎస్ చట్టంలోని 196, అదేవిధంగా 353తో పాటు బిఎన్ఎస్ 111 సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. దీనిపైన పోసాని కృష్ణమురళి తరఫున వాదిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 111 అనే సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తుంది, ఇది వ్యవస్థీకృతమైన నేరం కింద వస్తుంది కనుక ఖచ్చితంగా ఈ సెక్షన్ని తొలగించాల్సిందే. ఎందుకంటే పోసానికి ఈ సెక్షన్ వర్తించదు. ఆయన కేవలం మీడియాతో మాత్రమే మాట్లాడారు. మీడియా వ్యాఖ్యల ఆధారంగా మాత్రమే ఇప్పుడు కేసు నమోదు చేశారు కనుక ఇందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది లేదు. ఇది కావాలనే దురుద్దేశపూర్వకంగానే పోలీసులు కేసు నమోదు చేశారు, ఈ సెక్షన్ని యాడ్ చేశారని చాలా స్పష్టంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అక్రమ కేసును బనాయించి అదే పనిగానే కావాలనే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని వాదనలు పొన్నవోలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే రిమాండ్కి ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దని ఒక విజ్ఞప్తిని చేస్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే రైల్వే కోర్టులో వాదనలు పూర్తయి మ్యాజిస్ట్రేట్ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు అయితే చాలా శ్రీనివాస్, మెయిన్ గా సెక్షన్ బిఎన్ఎస్ 111 కి సంబంధించి ఇంక్లూడ్ చేయడానికి కారణాలకు సంబంధించి ఏమన్నా ఎఫ్ఐఆర్ కాపీలో కానీ లేకపోతే పోలీసులు కానీ ఏమైనా చెప్పారా? నిన్నటి నుండి చూస్తే అరెస్ట్ ఎఫ్ఐఆర్ విషయంలో కూడా మొత్తం తప్పుల తడకగా ఉంది అన్నట్టుగా కూడా చాలా వరకు ఒక వర్షన్ వినిపించింది. అండ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్న పరిస్థితి. మరి ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసుల వైఖరి ముందు నుంచి అనుమానాస్పదంగా ఉందని చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు, అదేవిధంగా నోటీసులు అందజేసినప్పుడు కూడా చాలా క్లియర్గా చూసాం. ఎందుకంటే 26వ తేదీన అదుపులో తీసుకున్న పోలీసులు 27వ తేదీ డేట్ వేసి నోటీసులు అందజేసిన పరిస్థితిని చూసాం. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డారని ఏకంగా బిఎన్ఎస్ చట్టంలోని 111 సెక్షన్ని యాడ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైనే ప్రధానంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీడియా పైన, అంటే భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించి తన అభిప్రాయాల్ని చెప్పారు. ఇందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏం లేదు, అందుకోసమనే ఎట్టి పరిస్థితుల్లోనూ రిమాండ్ విధించవద్దని ఆయన తన వాదనలు వినిపిస్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మ్యాజిస్ట్రేట్ తన జడ్జిమెంట్ని వెలువరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన
రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అనేక కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రముఖులపైన కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగానే పోసాని కృష్ణమురళి పైన ఒక్క రైల్వే కోడూరులోనే కాదు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 కేసులు నమోదు చేశారన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదంతా ముమ్మాటికి ఒక కుట్రలో భాగంగానే జరుగుతోందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరు వర్గాల వాదనలు ప్రస్తుతం రైల్వే కోడూరు కోర్టులో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.